మదర్ తీసుకునే గట్, ఇప్పుడు మనం కనుక కాజెస్ మీరు అడిగినట్టయితే ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మేజర్ గా నేనైతే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్. మేజర్ 3 టాక్సిన్స్ అండి, అల్యూమినియం, లెడ్ అండ్ మర్క్యూరీ. ఏవైతే మన లెడ్ అనేది కనుక చెక్ చేసామనుకోండి, ఆటోమొబైల్స్, కార్స్ అవన్నీ వెళ్లే దాంట్లోంచి లెడ్, మనం పేపర్ కవర్ చేస్తాం ఫుడ్ తినేటప్పుడు, ఆ ప్రింటింగ్ నుంచి వచ్చే లెడ్, ఇవన్నీ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అది మన ద్వారా బేబీకి కూడా వెళ్తూ ఉంటుంది. అదే కాకుండా రీసెంట్ స్టడీలో అది జనరేషన్స్ కూడా పాస్ చేస్తుంది. సో మనం తీసుకునే ఒకసారో 2 సార్లు టాక్సిన్ కనుక మనం సరిగ్గా డీటాక్స్ చేయలేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్. లెడ్, నెక్స్ట్ మెర్క్యూరీ అనేది వచ్చేది జనరల్ గా టీత్, ఇది వరకు టీత్ అమల్గమ్స్ ద్వారా వస్తుంది, ట్యూబ్ లైట్స్ నుంచి ఉంటుందండి. అది కాకుండా హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, మనం షుగర్ వాడట్లేదు అనుకుంటాం కానీ జ్యూసెస్ లో కానీ, కెచప్స్ లో కానీ, సాస్ లో గానీ ఎక్కడైనా సరే వెనకాల మీరు చదివినట్లయితే హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అనేది తయారీలో హై మెర్క్యూరీ అనేది వాడుతుంది. ఓకే. సో ఇంకెక్కడ కన్నా ఇందులోంచి ఎక్కువ వస్తుంది అనేది ఇప్పుడు స్టడీ సార్. సో ఇలా వాడే మనం తినే బర్గర్ లో గానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ లో నంచుకునే సాసెస్ లో కూడా ఈజీగా అది మెర్క్యూరీ మనకి బాడీలో డిపాజిట్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ కి కూడా వెళ్తుంది. ఈ ప్లసెంటా ద్వారా స్మోకింగ్ రెసిడ్యూస్, ఆల్కహాల్ రెసిడ్యూస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి.